హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఈరోజు మరి మీ ముందుకి ఎంతో అద్భుతమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి మేము నమాజ్ చేసుకొని ఫాతిహా చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఎంతో రుచికరమైన ఈ గుమ్మడికాయ హల్వా చేసి నైవేద్యం పెట్టుకుంటామనేసి ఫాతిహా చేసుకుంటామని అనుకున్నామండి. మన అందరికీ తెలుసు అమ్మ చేతి వంట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే అమ్మ వంటతో పాటు తన ప్రేమను కూడా అందులో పెట్టి చేస్తుంది కాబట్టి అది ఎంతో రుచికరమైన, అద్భుతంగా వంట కుదురుతుందండి. మాకు కూడా చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ చేసిన ఇట్లా గుమ్మడికాయ హల్వా ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మీకు ఇట్లాంటి అద్భుతమైన, ఆరోగ్యకరమైన ఈ గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూడండి. నేను సూపర్ మార్కెట్ పోయినప్పుడు ఇవి రెండు బుల్లివి గుమ్మడికాయలు కనిపించినాయండి. సో ఈ రెండు గుమ్మడికాయలు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక గుమ్మడికాయను ఇట్లా రెండుగా కట్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఈ రెండు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో గింజలు ఉంటాయండి. ఆ గింజలు కూడా స్పూన్ సహాయంతో ఎంతో జాగ్రత్తగా మెల్లిగా తీసుకోండి. ఇట్లా చూపించే విధంగా ఇట్లా మెల్లిగా ఆ గింజల్ని తీసేసుకోండి. చూడండి, చూపించే విధంగా ఇట్లా గింజలన్నీ తీసేసుకోవాలి. ఇంకో దాంట్లో కూడా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకుంటాము స్పూన్ సహాయంతో. ఇది తీసేసుకున్నాక ఇప్పుడు పైన ఉండే ఆ తొక్కను ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి గుమ్మడికాయ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇట్లా పట్టుకొని ఇట్లా పీల్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చూపించే విధంగా మీరు ఇట్లా పీల్ ఆఫ్ మొత్తము పైన ఉండే తొక్క తీసుకున్న తర్వాత దీన్ని ఇంకా తురుముకోవాలి. చూడండి, చూపించే విధంగా ఇట్లా ఎంత కలర్ఫుల్గా బాగా తురుముకున్నానో చూడండి. ఇట్లా ఇది తురుముకున్న గుమ్మడికాయను నేను ఒక బాండీలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకున్నాక ఇవి దాంట్లో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈ గుమ్మడికాయని తురుముని ఇట్లా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇది బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. చూడండి, ఇట్లా ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1.5 కప్ ఆఫ్ మిల్క్, అంటే కాంచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి. మీరు కావాలంటే ఒక కప్పులో అయినా సరిపోతుంది. అంటే బాగా కుక్ అయిపోతుందండి హల్వా. టేస్టీగా ఈ పాలు కలపడం వలన ఈ గుమ్మడికాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే కోవా వేసిన టెక్స్చర్ వస్తుందన్నమాట దాంట్లో. సో ఇట్లా మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇంకొంచెం పాలు ఉన్నాయి కాబట్టి ఇవి కొద్దిగా గట్టిపడేంత వరకు మనము దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా, నేను ఇక్కడ 5 రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ గుమ్మడికాయ హల్వాకు నేను చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తున్నాను. సో కాబట్టి బెల్లం ఇట్లా ఇది చేసుకున్న తురుముకోనగా 172 గ్రామ్స్ వేసుకున్నానండి. ఇది ఒక గుమ్మడికాయ 389 గ్రామ్ ఉంది కాబట్టి దీనికి సగం అంత బెల్లం పడుతుందండి టేస్ట్కు. చూడండి, ఈ తురుముకున్న బెల్లంని ఇట్లా హల్వాలో వేసుకున్నాను. ఇట్లా కడాయిలో వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి, మూత పెట్టేసినాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇది కాస్త దగ్గర పడి ఉంటుంది. చూడండి, ఇట్లా ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి కొంతసేపు. ఆ తర్వాత దీంట్లో ఎలాచీ అండి, ఒక స్పూన్ ఆఫ్ ఎలాచీ బాగా అప్పటికప్పుడు ఫ్రెష్గా క్రష్ చేసుకున్న తర్వాత ఇట్లా దీంట్లో ఎలాచీ ఒక స్పూను ఎలాచీ పౌడర్ కలుపుకోవాలి. చూడండి, అంతే గట్టిపడిన తర్వాత దింపేసి ఇంకా తిరుబాతు పెట్టుకోవడమే. ఇక్కడ నేను డ్రై నట్స్ తిరుబాతు పెట్టుకుంటాను. దీనికి 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోవాలండి. ఇట్లా 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకున్న తర్వాత మేము ఇంతకుముందు తీసుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేయించుకోవాలి. ఈ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
చూడండి ఇక్కడ నేను కాజు బాదము పిస్తా ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇవి పుచ్చకాయ గింజలు ఉన్నాయి కదా, అవి లాస్ట్లో వేసుకుంటాను. ఎందుకంటే అవి చిట్టపటలాడి పైకి ఎగురుతాయి కాబట్టి. తర్వాత ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆ గింజలు కూడా వేసుకున్నాక తిరుబాతు పెట్టుకోవాలి. పిల్లలు కూడా ఈ హల్వాని చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అంత టేస్ట్ రాదు, కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయే టేస్ట్ వస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. చూడండి ఈ గింజలు కూడా వేసుకున్నాక మీ ఇష్టం ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లో ఇది కలుపుకోవడమే, డ్రై నట్స్ ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా చూడండి, కలర్ కూడా టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్కి అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు కూడా ఇంత అద్భుతమైన ఈ గుమ్మడికాయ హల్వాను ఒక వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా, 2 వారాలకి అయినా ఒకసారి చేసుకుని తింటే హెల్త్గా ఉంటుంది. కొద్దిగా డిఫరెంట్ వెరైటీగా చేసుకొని తిన్నట్టు ఉంటుందండి. చూడండి ఇక్కడ అంతే సర్వ్ చేసుకోవడం. ఇది మీరు వేడివేడిగా అయినా తినచ్చు, కొద్దిగా చల్లారినాక, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తినచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడైతే మా ఇంట్లో మా మమ్మీ ఇట్లా క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, గుమ్మడికాయ హల్వా చేసినప్పుడు మేమందరము నాకేసేవాళ్ళం అన్నమాట, కొద్దిగానే మిగిలించకుండా. సో అది గుర్తొచ్చి మీ ముందరికి ఈ రెసిపీ తీసుకుని వస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.